కామెంట్ తెలుసా, స్టేషనరీ 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 ఏడ చూడు సోనం స్టేషనరీ సోనం స్టేషనరీ. అందరు చూసి ఎట్లుందో నా బ్యాగ్ టూర్ చెప్పండి సరే. నా హోమ్ టూర్ అయిపోయింది, బ్యాగ్ టూర్ అనమాట ఇది. ట్రక్ వీల్ చలో రే చలో ట్రక్ మే చలో. ముందు నా బ్యాగ్ తీస్తే తెలుస్తుంది నేను ఎంత పెద్ద ఆర్టిస్ట్. చాలా పెద్ద ఆర్టిస్ట్. షిజుకా జిందగీ సవాల్ తు ఆ పాట వేసుకోండి. నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ పట్టించుకోవద్దు, చదువు మంచి రావాలి. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా. చూడండి ఎంత పట్టుదలనా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. మా సార్ మంచిగా చెప్తారండి. అయ్యో హలో హలో బండి కొంచెం మెల్లగా. హైలైటర్ బ్లష్ అండ్ లిప్స్టిక్ బ్లింగ్ బ్లింగ్. జల్దీ జల్దీ చేసేసుకోండి. వీడియో చూస్తారు సబ్స్క్రైబ్ నొక్కలేరు. चीटिंग करता है तू. Queima, queima no queima, queima no queima, queima no queima no And don't forget to subscribe my channel. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనం టాకీస్. నా పని అయిపోయింది అనుకున్నారా? అయితే ఎన్ని కామెంట్లు తెలుసా, స్టేషనరీ 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 ఏడ చూడు సోనం స్టేషనరీ సోనం స్టేషనరీ సోనం స్టేషనరీ అని అంటారు అందరూ. అయితే మీ అందరి కోసం కామెంట్ పెట్టిన అందరి కోసం నేనైతే నా స్టేషనరీ ఇంకా నా స్కూల్ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో ఏమేమి ఖజానా బుక్కులు బయటికి వెళ్తాయో అన్నీ అయితే మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు. ఓకే అందరు చూసి ఎట్లుందో నా బ్యాగ్ టూర్ చెప్పండి సరే. నా హోమ్ టూర్ అయిపోయింది, బ్యాగ్ టూర్ అనమాట ఇది. స్టేషనరీ అండ్ బ్యాగ్ టూర్. అయితే ఇదైతే మా స్కూల్లో కిట్ ఇచ్చారనమాట. దిస్ ఇస్ ది కిట్ ఆఫ్ మై స్టేషనరీ. ఇప్పుడు ఇట్లా ఏమేమి ఉన్నాయో ప్రోడక్ట్స్ నేను చెప్తాను అనమాట. ఇగో యామ్నక్క కూడా వచ్చేసింది అనమాట. ఈమె నేను రానుకున్నారా రాలేనుకున్నారా అయితే ఫస్ట్ దీన్ని ఏం ఐటమ్ చెప్తా, ఈమె దాన్ని మేకప్ గా క్రియేట్ చేసి చెప్తుంది అనమాట. చాలా టాలెంట్. ఇదైతే స్కెచెస్ అనమాట. ఇళ్ళకించి ఒక 4-5 స్కెచ్లు పోయినాయి యాజ్ యూజువల్. నేను ఇది ఇచ్చి 3 రోజులు అయింది, 3 వెళ్ళిపోయినాయి. ఓకే దిస్ ఇస్ స్కెచెస్. దెన్ కమింగ్ టు నెక్స్ట్, దిస్ ఈస్ కలర్ వాటర్ కలర్స్ ప్యాలెట్స్ అనమాట. మనము ఇట్లా బుక్స్ పైన పెయింటింగ్ వేసుకుంటాం కదా, అప్పుడు చాలా పనికి వస్తుంది ప్రాజెక్ట్ వర్క్స్ కోసం. కాకపోతే మాకు ఈ ఇయర్ ప్రాజెక్ట్ వర్క్స్ లేవు తెలుసు కాబట్టి మేము అదేమంటారు ఐషాడో ప్యాలెట్. ఎస్, ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. దిస్ ఈస్ కాలెడ్ మేకప్ ప్రొడక్ట్స్ ఐ షాడో ప్యాలెట్. ఇది ఐషాడో ప్యాలెట్. ఇలాంటివి నేను స్కూల్లో నడిపిస్తే బాగుంటుండే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇదైతే కలర్ పెన్సిల్స్ డబల్, ఇదొక కలర్ ఇదొక కలర్ ఉంటుంది అనమాట. చూపిస్తాం మీకు, చూడండి కలర్స్. ఎప్పుడు చూడలేనట్టు చేస్తున్నా అనుకోవచ్చు, కాకపోతే మీ అందరికి ఎంటర్టైన్ చేయడానికి చేస్తున్నా. ఇగో ఇప్పుడైతే నేను చూడలే. నేను దీన్ని అప్పుడు ఏం చేస్తున్నా తెలుసా, నీళ్ళు ఉంటాయి కదా దేవి, అలా ఇట్లా ముంచి ఇది ఇట్లా మెల్ట్ అయిపోతుంది కదా, ఇట్లా డ్రాయింగ్స్ వేస్తుండే చేతుల పైన మెల్ట్ చేసి ఇట్లా డ్రాయింగ్స్ వేస్తుండే. అవునా నిజమా? కళ్ళు చూడండి. దిస్ లిప్ లైన్. ఓ ఎస్ ఎస్ నువ్వు ఐ మీద లిప్ లైనరే అంటుంది నిజంగా. బాగా రెడ్డిష్ కలర్ అయిపోయింది అనమాట మన లిప్ లైనర్ తోని. నిజంగానే లిప్ లైనర్. ఇదో పింక్ ఉంది, పర్పుల్ ఉంది, ఎల్లో ఇంకా గ్రీన్ ఉంది, లైట్ గ్రీన్, ఆరెంజ్ ఉంది అనమాట. దేస్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ ఫర్ us for lip liners also. సోనం పెయింటర్ అన్నమాట, అందుకే ఈ అన్ని పెయింట్స్. I am a good
నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. ఆర్టిస్ట్. ఇవైతే ఆయిల్ ప్లాస్టర్స్ అన్నమాట. ఎన్ని కలర్స్ ఉంటాయి ఇంకా 12 షేడ్స్ అండ్ దిస్ విల్ బి లైక్ ఆయిలీ ఇట్ కెన్ బి స్ప్రెడెడ్. మేమైతే ఇవి 9th లో ఉన్నప్పుడు 8th లో ఉన్నప్పుడు బాగా యూజ్ చేస్తుంటే ఓపెన్ చేయలే. ఇంకా ఇదైతే ఎక్కువ అయింది అనుకో, ఇవన్నీ ఇట్లా గీకేస్తాం అనమాట దీంతో. మా మమ్మీ ఇవన్నీ కొనియమంటే అవసరం అని ముఖానికి పెన్సిల్ చాలంటది. మా అక్క కూడా డిట్టి ఇదే నెల కొట్టింది. ఒక పెన్ను పెన్సిల్ కొనిస్తా పో గమ్మున స్కూల్ కన్నా. అబ్బో ప్లీజ్ 10th కొని అంటే కొని అని లాస్ట్ స్కూల్ ఇచ్చిరు. మళ్ళీ స్కూల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొనిచ్చుంటే నా పైసలు వేస్ట్ అవుతుండే. అంతేగా రెండు ఎందుకు ఇంట్లో అన్నది. నన్ను కూడా వీళ్ళ స్కూల్లో వేస్తే బాగుంటుంది. దీన్ని ఏమంటారు అంటే లిప్స్టిక్ రెడ్ షేడ్. ఇదో మన దగ్గర అయితే ఆల్ 12 షేడ్స్ ఉన్నాయి అనమాట. మళ్ళీ దీనిపైన కూడా షేడ్స్ అనే ఉంది అనమాట. ఇది 12 షేడ్స్. లిప్స్టిక్ పెట్టుకున్న తర్వాత దానిపైన లిప్ గ్లాస్ పెట్టకపోతే కిక్కే ఉండదు. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. 3 కలర్స్ ఆఫ్ లిప్ గ్లాస్ గ్లిటర్స్ అనమాట. ఇది హైలైట్ చేసుకోనికి మనకి. కాకపోతే ఇవి లిప్ లైనర్స్ మేకప్ భాషలో. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అంటే మేకప్ అయిన భాషలో మేకప్ అయిన భాషలో గ్లాస్. వీళ్ళకి సిల్వర్ నార్మల్ లాంగ్వేజ్ రావట్లేదు, మొత్తం మేకప్ కిట్ సంబంధించిన భాషనే వస్తుంది. అంటే ఈ జనరేషన్ లో అందరికి అట్లే అర్థమైతే ఇవన్నీ ఇగో సిల్వర్ గోల్డ్ గ్లిటర్ లిప్ గ్లాస్ ఉంటుంది. చంద్రముఖి అయిపోయింది. അതുവരെയ്ക്കോ ഗംഗാവേ അന്തമാ. లాస్ట్ అండ్ ఫైనల్ బట్ నాట్ ద లీస్ట్. ఇప్పుడు నీకు మేకప్ వేసుకున్న తర్వాత తుడుచుకోవాలంటే ఏం కావాలి? ఏమైందిరా? మేకప్ రిమూవర్. అదే మనకి ఎరేజర్. చూడండి ఎంత మంచిది నా ఎరేజర్. ఏం షేప్ అది? వీల్. మన కార్ ఉంది కదా, కార్ కి వీల్ ఉంటది కదా. ఏ కార్ వీల్ కాదు ఇది, ట్రక్ వీల్. చలో రే చలో ట్రక్ మే చలో. మళ్ళీ అది ఉన్న తర్వాత ఐబ్రో పెన్సిల్, డార్క్ పెన్సిల్, ఐబ్రో పెన్సిల్ గీయాల ఐబ్రోస్. చూడండి ఎంత మంచిగా ఉంది. డార్క్ పేపర్ ఫ్రెండ్ అంటే ఇది. అలాగే మనము ఇది టిప్ మన ఇరిగిపోతుంది. ఇట్లా అనేటప్పుడు ఇరిగిపోతే ఏం చేయాలి? షార్ప్ చేయాలి. పెద్ద ఇది చాలా ఇంపార్టెంట్ ఆయుధం అన్నమాట. షార్ప్నర్ షార్ప్గా ఉంటుంది, కట్ చేసి ఇస్తుంది. చాలా అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మన మేకప్ చేయడానికి మొహం ఎంత ఇంపార్టెంటో డ్రాయింగ్ రాయడానికి అంతే ఇంపార్టెంట్ డ్రాయింగ్ బుక్. ఎంత మంచిగా చెప్పినా చేసిన ఫ్లోలో చెప్పేసిన. మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. ఇగో మొహంకి ఇరేస్తారు, బుక్లో పేపర్లు వేస్తారు అనమాట డ్రాయింగ్స్. ఇంకేం స్టార్ట్ చేయలే. నేను డ్రాయింగ్స్ పెద్ద ఆర్టిస్ట్ అనమాట. మీకు ముందు నా బ్యాగ్ తీస్తే తెలుస్తుంది నేను ఎంత పెద్ద ఆర్టిస్టో. చాలా పెద్ద ఆర్టిస్ట్. ఇది కూడా నెక్స్ట్ చేస్తా. మీకు అందరికి నా డ్రాయింగ్ బుక్ కూడా చూపిస్తాను. డ్రాయింగ్స్ వేసిన తర్వాత స్కూల్ వైజ్ వాళ్ళకి తెలుస్తుంది. వాటర్ బాటిల్ నీళ్ళు వీళ్ళ నింపుకోవాలి. అందరి బుక్కులు నా బ్యాగ్ లోనే వస్తాయి. ఏందో ఏమో నాకు తెలియదు. ఈమె బుక్కులు తప్ప అందరి బుక్కులు ఉంటాయి. సో నేనైతే ఓపెన్ చేయనమాట, నువ్వే ఓపెన్ చేయి. నా బుక్ ఇప్పుడు ఎవరి బుక్ వచ్చింది నీ బ్యాగ్ లో? చెప్పాలా? చూడండి. ఎవరేసారు? సోనం. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. అరే రే రే రే, ఇంత పెద్ద గ్రేట్ ఆర్టిస్ట్ సోనం అంట.
అందుకే సోనం పెద్ద ఆర్టిస్ట్ అంటారు. ఎంత మంచి చేసింది చూడండి. ఇదో నేను ప్లెయిన్ ప్లాన్ తీసుకొని షుజుకా డ్రాయింగ్ వేసి దానిపైన పెయింటింగ్ చేసిన. సేమ్ సోనం లానే ఉంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. షుజుకా జిందగీ సవాల్ తు ఆ పాట వేసుకోండి. నెక్స్ట్ जिंदगी सवार दूं एक नई बहार दूं दुनिया ही बदल. ఈ బుక్ అయితే నా ఇంగ్లీష్ బుక్ అన్నమాట. ఇప్పుడే రాయడం స్టార్ట్ చేసిన కాబట్టి మార్జిన్స్ కొట్టామంతే. అది కూడా మా స్కూల్లో ఇంగ్లీష్కి పర్పుల్. నెక్స్ట్ వచ్చేసి నా రఫ్ నోట్ అన్నమాట. చూడండి ఎంత పెద్ద రఫ్ నోటో. దిస్ కాస్ట్ 110 రూపీస్ ఆఫ్ రఫ్ నోట్. సమాజం నేను గుర్తించట్లేదు కానీ అద్భుతమైన క్రియేటర్ నాన్న నువ్వు. సి అయితే చూడండి అనమాట. ఇగో నేను ఫస్ట్ మ్యాథ్స్ క్లాస్ వరకు ఇది, దాని తర్వాత రఫ్ నోట్ అయిపోయింది. నా హ్యాండ్ రైటింగ్ చాలా మంచిగా ఉండదు, పట్టించుకోవద్దు. హ్యాండ్ రైటింగ్ పట్టించుకోవద్దు, చదువు మంచి రావాలి. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా. బాగానే ఉంది హ్యాండ్ రైటింగ్. నా హ్యాండ్ రైటింగ్ ఇంకా దరిద్రంగా ఉంటుంది. ఇది మా మ్యాథ్స్ క్లాస్ 10th. ఇగో సోనం 10th మ్యాథ్స్ సెయింట్ జాన్స్ హై స్కూల్. స్టార్ట్ చేసేసాము. టేబుల్స్ అవన్నీ ఇవ్వండి. ఇంతగానం రాసేసిన ఆల్రెడీ అయిపోయింది, ఇంకా రాయాలి. నెక్స్ట్ ఇది టెక్స్ట్ బుక్స్ మ్యాథ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. ఇవ్వండి సోనం ఎంత నీట్గా బుక్స్కి కవర్ వేసుకొని లేబుల్ వేసుకొని పేరు రాసుకున్నాను నేను లోపల. అంటే సడన్గా బుక్కులు ఎవరన్నా తీసేసుకురు అనుకో ఆధారం ఉండాలి కదా నా బుక్ అని. ఇవన్నీ నువ్వు పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే. ఎస్ ఎవరితో బుక్ వచ్చింది ఇలా అనాథ బుక్క. అన్నాడు బుక్ తప్పిపోయి వచ్చిందా చూపెట్టాలా? ఇందులో పేరు కూడా లేదు. చూపి. గెస్ చేయాలా? నా బ్యాగ్లో వచ్చింది, ఎట్లా వచ్చిందో తెలియదు నాకు కూడా. ఇగోండి ఈ బుక్ ఎవరిదో ప్లీజ్ కామెంట్ చేసి వచ్చి నా దగ్గర నుంచి చూసి కామెంట్ చేసి తీసుకోండి. ఈ బుక్ ఎవరిదో నాకు తెలియదు. కామెంట్ లో నాదే బుక్ అని పెడితేనే బుక్ వస్తుంది, లేకపోతే బుక్ రాదు. ఇయ్య అసలు నేను నేనే అది నేనే. నెక్స్ట్ మొన్న తప్పిపోయి ఇలా వచ్చేసింది మొన్న సండే రోజు. ఇదైతే ఫిజిక్స్ క్లాస్ వర్క్ రాసేసిన నేను. ఇంతే రాసేసిన. నెక్స్ట్ ఇది ఇంకొక రఫ్ నోట్స్. అంటే మేము రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తాం అనమాట. బయో క్లాస్ అయ్యేటప్పుడు ఇది రన్నింగ్ నోట్స్ నాది. చాలా డీసెంట్ అనమాట, నీట్గా రాసుకుంటా పెన్సిల్తో. చూడండి ఎంత పట్టుదలనా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. రోజు హోంవర్క్ చేస్తాను. నేను 10th ఉన్నప్పుడు నేను చేయకపోతున్నా హోంవర్క్. ఇది సోషల్ టెక్స్ట్ బుక్. నెక్స్ట్ ఏదో ఇళ్ళకి కుర్కురే ప్యాకెట్ ఈ రోజే పట్టుకుపోయిన కుర్కురే. లంచ్లో తిన్నాం అందరం. మా ఫ్రెండ్స్ అందరికి నేను చిప్స్ తెస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అందుకే తీసుకోతాను నేను. ప్రేమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. ఇది తెలుగు బుక్. స్టార్ట్ చేసినాం, అయిపోయింది కరెక్షన్. ఇంకా కొంచెం రాయాలి, అది రాసేసి మొత్తం. సెంటెన్స్ ఏం రాయలేదా? సెంటెన్స్ రాయాలి. హ్యాండ్ రైటింగ్ బుక్ అనమాట, స్కూల్లోనే ఇచ్చారు. ఇగో 2 pages డైలీ ఒక్కొక్కటి రాస్తున్నా. మొన్నటి నుంచి స్టార్ట్ రాసేసిన. నెక్స్ట్ దిస్ ఈస్ మై అనదర్ రఫ్ నోట్. ఎన్ని రఫ్ నోట్స్ ఉంటాయి సోనం నీ దగ్గర? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. రఫ్ నోట్స్ ఎక్కువ ఉండాలి. రఫ్ నోట్ ఇది 4th. దిస్ ఈస్ అయ్యో. ఇగో 9th లో మిగిలిపోయిన బుక్స్ అన్ని రఫ్ నోట్స్ చేసేసింది. ఎస్ 9th లో మిగిలిపోయిన బుక్స్ అన్ని రఫ్ నోట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తెలుగు
మా ఉమ్మ టీచర్ చెప్తారనమాట తెలుగు సబ్జెక్ట్. ఐ లైక్ దట్ టీచర్ సో మచ్. అండ్ మ్యాథ్స్ ఫస్ట్ మా శ్రీకాంత్ సార్ చెప్తుండే, ఇప్పుడు ఎవరు చెప్తారు? మ్యాథ్స్ మేఘా మ్యామ్ చెప్తున్నారు. మా శ్రీకాంత్ సార్ వచ్చేసి సోషల్ చెప్తున్నారు అనమాట. మా సార్ మంచిగా చెప్తారండి. బ్యాగ్ లో ఎరేజర్ ఏదో ఇంత పెద్ద ఎరేజర్ బాక్స్ ఇదేమి మొత్తం ఎరేజర్స్ ఇలా స్కూల్లోనే ఇచ్చిర్రు. ఓపెన్ చేయాలా? ఇది కూడా బుడ్డోడు గుంజుకుంటాడు మళ్ళీ. ఇగో ఇది 40 రూపీస్. కలర్ కలర్ అంటే ఇవేం తెలుసా? ఐష్. నాకు ఇవన్నీ చూస్తే మళ్ళీ చదువుకోవాలనిపిస్తుంది guys. ఇగో ఇన్ని ఎరేజర్స్. ఇగో దీని కింద లోపల ఇంకా ఉన్నాయి. ఇగో ఇవి 2, 3, 4 ఉన్నాయి. జీవితాంతం యూజ్ అయిపోతుంది. నా 10th అయిపోయేదాకా మనకు వస్తాయి అవి. 10th అయిపోయి ఇంకా అయిపోయేదాకా ఎరేజర్స్ అన్ని పోతాయి. అయ్యో అయ్యో ఇది ఎవరు? నిజంగా నాకు తెలియదు ఇది ఎవరిదో. సోనం బ్యాగ్ లో తెలియకుండా అన్ని వచ్చేస్తున్నాయి. సోనం బ్యాగ్ ఇది ఎవరిది? ఇది ఎవరిదో నిజంగా కామెంట్ చేయండి. రేపు పొద్దున స్కూల్ హ్యాండ్ కర్చీఫ్ అని కామెంట్ చేయండి. తీసుకోండి నచ్చి. ఎవరిది ఇది? ఇంకేం లేవన్నమాట నా బ్యాగ్ లో ఖాళీ. సోనం నువ్వు రోజు ఎన్ని బుక్స్ మోస్తావు అసలు? ఇంకా మస్తున్నాయి గైడ్స్ చూపెట్టాలంటే. నా బ్యాగ్ తీసి ఆగు, ఇంత సంచి ఉంది. ఆగు తీసుకొస్తా. అది మోస్తే బాహుబలి బాహుబలి అంటున్నాడు. అయ్యో నా డైరీ ఇలా మేము ఉన్నామా? అయ్యో నేను ఎందుకంటే ఇప్పుడు మొన్న వచ్చిన. అండ్ దిస్ ఇస్ మై జామెట్రీ బాక్స్. ఇది హిందీ కర్సివ్ హ్యాండ్ రైటింగ్. అండ్ దిస్ ఇస్ మ్యాథ్స్ బుక్ అగైన్. ఇది డ్రాయింగ్ అండ్ రికార్డ్ బుక్ ఫిజికల్ సైన్స్. ఇది తెలుగు కర్సివ్ హ్యాండ్ రైటింగ్. ఇది సోషల్ స్టడీస్ మ్యాప్ పాయింటింగ్ బుక్. ఇది బయాలజీ రికార్డ్ బుక్. బుక్స్ వస్తూనే ఉన్నాయి. హలో బండి కొంచెం మెల్లగా. ఇది ఫిజికల్ సైన్స్ గైడ్. ఇది హిందీ గైడ్. ఇది తెలుగు గైడ్. ఇది పార్ట్ 2 హిందీ గైడ్. ఇది పార్ట్ 2 తెలుగు గైడ్. బ్యూటిఫుల్ స్మైల్, బ్యూటిఫుల్ ఫేస్. పార్ట్ 1 బయో గైడ్. ఇది పార్ట్ 2 బయో గైడ్. ఇది ఇందాక ఫిజిక్స్ వచ్చింది కదా, ఇది పార్ట్ 2 దాని. సో దీస్ ఆర్ ఫుల్ ఆఫ్ క్లాస్ వర్క్స్. ఇవన్నీ క్లాస్ వర్క్స్ అన్నమాట. ఇదో ఇన్ని బుక్స్ క్లాస్ వర్క్స్ ఉన్నాయి. ఇంకొన్ని ఆగలేదు ఇవన్నీ చాలా బుక్లే మా ఇంట్లో. నెక్స్ట్ స్కూల్ వాళ్ళు రేపటి స్కూల్ స్టార్ట్ అయింది. ఏమంటున్నా పట్టా చదువుకో. ఇదో పెన్సిల్స్. ఇలాగేసి మళ్ళీ 2 తీసేసిన నేను. అండ్ దీస్ ఆర్ లిడ్ బాక్స్ ఫర్ పెన్సిల్ పోయిందో 2 days లా. అంటే అందరికీ సేమ్ ఉన్నాయి కాబట్టి ఎవరు తీసుకోలేదు. ఇదో హైలైటర్ ఆరెంజ్ వచ్చింది నాకు. ఇదో గమ్ ఫెవిక్. ఇదో నా స్కేల్. అయితే నేను ఇందాక తీసింది ఎవరిదో అయితే నా స్కేల్ కాదు, అది ఎవరిదో తెచ్చినది. ఇది ఇంకొక స్కేల్. అండ్ 1 more highlighter. These are my stationery and my bag. ఓకే Blush, yes. These are highlighters. ఏది చూసినా మేకప్ సామానే గుర్తొస్తుంది. Nose pin, eyelash, nose pin, earring, eyelashes, bling bling, highlighter, highlighter, blush and lipstick, bling bling. Nose pin, earring, eyelashes, bling bling, highlighter, blush and lipstick, pink pink. ఇవన్నీ సెట్ అయితే అనమాట. ఇగో హైలైట్ చేసరికి అంటిందా?
అందుకని నేను ఇష్టమైతే ఈరోజు చూడండి గైస్, నేను Emotional blackmail చేస్తుంది ఎమోషనల్ డ్యామేజ్ చేస్తుంది, బ్లాక్మెయిల్ కూడా కాదు. Emotional damage. సంతోషం కోసం నా ఫేస్ కి ఏమేమి చేసుకుంటున్నాను చూడండి. సో ఇది మొత్తం నా స్టేషనరీ అన్నమాట. ఇప్పుడు ఇదంతా సర్దాలి నేను. దే మంచిగా ఉందా నా స్టేషనరీ? మంచిగా నచ్చిందా? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే కొనిస్తావా ఇంకా స్టేషనరీ? ఇవి మొయ్యి ఫస్ట్ రోజు కంబాక్స్ కంబాక్స్ ఒక్కటి బ్యాలెన్స్ నాది. శ్రీరామ్ మెయిన్ మర్చిపోయినా కంబాక్స్. అంటే ఇవన్నీ చూసేసరికి నా ప్రాణం ఇక అమ్మో ఇన్ని ఉన్నాయి కదా, మళ్ళీ అడిగినాను అనుకో చిప్పుడు కట్ట తిరిగేస్తాను. సోనం ఇవన్నీ మోయాలి. బుక్స్ అవును, ఇక కొంచెం 10th స్టార్ట్ కాగానే అన్ని తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. స్టార్ట్ అయింది కాకపోతే ఇంకా క్లాస్ వర్క్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. సో మీకు కనుక నా బ్యాగ్ టూర్ ఇంకా స్టేషనరీ నచ్చితే మేకప్ సప్లైస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. And don't forget to subscribe my channel. Subscribe my channel, Habibi. Subscribe my channel. Subscribe my... మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసలేరు, జల్దీ చేసేసుకోండి. వీడియో చూస్తారు సబ్స్క్రైబ్ నొక్కలేరు, చీటింగ్ కర్తా హై తూ. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి సోనం హార్ట్ పెట్టి అందరూ వీడియో చూసి గైస్ కామెంట్స్ లో సోనం కి నన్ను ఇట్లా ఆడుకోవద్దని చెప్పండి ప్లీజ్ గైస్. నేను ఏం ఆడుకోను, అందరినీ నా ఆడుకుంటా అంటారు. చీ కట్టిఫక నీదో కూడా. సోనం చాలా మంచిది, ఏం ఆడుకో. అందరు తెలుసా మా క్లాస్ లా ఏమైతుందో తెలుసా, ఎవరన్నా నా మాట వినలేదు అనుకో, సరేలేరా బెస్ట్ ఫ్రెండ్స్ అంట మాట్లాడండి అంటే సరే ఓకే అంటున్నాను. సో ఇవన్నీ నా క్లాస్ వర్క్స్ అనమాట. ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి స్కూల్లోనే పెట్టేసినాం అనమాట. ఇవన్నీ గైడ్స్ ఇంకొన్ని నా బ్యాగ్లో కాదు స్కూల్లో. ఇవన్నీ కలిపి ఆ బ్యాగ్లో పట్టాలి. ఇవి రికార్డ్స్, నా ప్లాన్, ఇవంతా స్టేషనరీ అనమాట నావి. చూసేసిరు కదా నా స్టేషనరీ. ఇవి కలిసి హ్యాండ్ రైటింగ్ బుక్స్. సో మీ అందరికీ నా స్టేషనరీ ఇంకా స్కూల్ బ్యాగ్ టూర్ నచ్చితే లైక్ చేయండి. ఇంకేం వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేయండి. मजा आया. అలాగే మా సెయింట్ జాన్స్ ఇంకా శ్రీ సరస్వతి హై స్కూల్లో అయితే అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇన్ని స్టేషనరీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అన్నీ మా స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మంచి స్టేషనరీ మా స్కూల్లో ఇవ్వలే గైస్. ఇవన్నీ మా స్కూల్కి వస్తే అన్ని ప్రొవైడ్ చేస్తారు అనమాట. జల్దీ వచ్చేయండి. వారసుగూడాల మా సెయింట్ జాన్స్ హై స్కూల్లో అయితే అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయి. నేను రానియర్ మా స్కూల్, ఆమె డిగ్రీ అందుకే రానియరు. ఎవరైతే మీకు స్కూల్స్ కావాలో జల్దీ వచ్చేసాను మా స్కూల్కి. బాయ్. Bye guys and boom.